తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏపీలో ఎంపీ స్థానాలకు 600కు పైగా, అసెంబ్లీ స్థానాలకు 3300కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అటు తెలంగాణలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు వచ్చాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 10కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, నామినేషన్ల దాఖలు చేసే ప్రక్రియ అయితే ఇవాటితో ముగిసింది. ఇక రేపటి నుంచి పరిశీలన, ఆపై ఉపసంహరణ వరకు ఇలా స్టెప్ వైజ్గా కొన్ని ప్రాసెస్ అయితే ఉన్నాయి. ఇక ఇవాళ ఏ విధంగా ముగిసింది నామినేషన్ల ప్రక్రియ, వివరాలేంటి? సంతోష్, ఏదైతే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీన తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళతో నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు కూడా 1-2 సెట్ చేసినప్పటికీ అధికారికంగా చాలా సెట్లు కూడా ఈరోజు చాలామంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈ నెల రేపు నామినేషన్ల పరిశీలన ఉంది. తర్వాత 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు ఏ పార్టీ నుంచి ఎంతమంది వేశారు, ఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ అధికారికంగా అనేది ఎన్నికల అధికారులు దీనిపైన ఒక నోటిస్తారు. అయితే ప్రధానంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల కమిషనర్ కానీ ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికీ అన్ని చర్యలు చేపడతా ఉన్నాయి. మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా రెవెన్యూ అధికారులు, ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు పకడ్బందీగా ఎక్కడికక్కడ ఈ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 570 నుంచి 600 లోపు నామినేషన్ దాఖలైనట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరుగుతూ ఉంది అసెంబ్లీకి. ఆ అసెంబ్లీకి 10కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో పాటు గత 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతుండగా ఎంఐఎం మాత్రం కేవలం హైదరాబాద్ లోక్సభ స్థానానికే పోటీ పడుతూ ఉంది. అదేవిధంగా సిపిఎం పార్టీ జాతీయ స్థాయి నిర్ణయంలో భాగంగా భువనగిరి ఎంపీ స్థానానికి పోటీ చేస్తూ ఉంది. ముఖ్యంగా జాతీయ పార్టీలైన ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, సిపిఎంలు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ కూడా 17 లోక్సభ స్థానాలకి ఈరోజు తెలంగాణలో పోటీ చేస్తూ ఉంది. ఆయా పార్టీలు కూడా వారి పార్టీ విధానాలతో ముందుకు పోతూ ఉంటే రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిపిస్తేనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి రేపు తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు మేలైన సౌకర్యం కల్పించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలని చెప్తా ఉంటే బీజేపీ మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు అన్ని విధాల సహాయపడ్డ బీజేపీ అధికారంలోకి వస్తేనే మూడోసారి అధికారంలోకి వస్తేనే ఇంకెక్కువ న్యాయం జరుగుతుందని చెప్పి బీజేపీ చెప్తుంది. ఈ 2 పార్టీలను కాదని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ వాదం, తెలంగాణ గళాన్ని వినిపించాలని, తెలంగాణ బలం ఎంపీలు కాబట్టి ఎంపీలను గెలిపించాలని చెప్పి చెప్తుండగా ఈ విధంగా 3 పార్టీలు, ఎంఐఎం 4 పార్టీల విధంగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఇవాళ నామినేషన్లకు చివరి తేదీ మొత్తం కూడా 29వ తేదీ నామినేషన్లు ఉపసంహరించింది. ఇక 30వ తేదీ నుంచి అధికారికంగా పార్టీ అభ్యర్థులందరూ కూడా ఎన్నికల సింబల్తో ప్రచారంలోకి దిగుతారు. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ. ఇక తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఏపీలో ఎంపీ స్థానాలకు 600కు పైగా, అసెంబ్లీ స్థానాలకు 3300కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఏపీలో ఏ విధంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసిందో మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని. గుడ్ ఆఫ్టర్నూన్ సంతోషి. సార్వత్రిక ఎన్నికల ఘట్టం ఈ రోజుతో ముగిసింది. రేపు స్క్రూటినీ ఉంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు అయితే ఎంపీ అయితే 24, జిల్లాకు అసెంబ్లీ అంటే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 121 నామినేషన్ వచ్చింది. వాస్తవానికి అయితే 1-2 సెట్లు ఒకళ్ళు 2 సెట్ల నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో అసెంబ్లీకి 121 వచ్చినాయి. ఇలా పరిశీలిస్తే కనుక కాకినాడ ఎంపీకి 24, కాకినాడ సిటీకి 25 నామినేషన్లు, కాకినాడ రూరల్ 17, పిఠాపురం 19, ప్రత్తిపాడు 16, జగ్గంపేట 16, తుని 28, మొత్తం ఇలాగ 121 నామినేషన్లు వచ్చినాయి. సంతోషి. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఎంపీకి వేసిన అభ్యర్థుల్లో జనసేన, ముఖ్యంగా కూటమి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే చలమశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారో, అదే విధంగా కూటమి తరఫున అంటే తెలుగుదేశం, జనసేన,
బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్. అయితే ఇక్కడ చిత్రంగా తంగేళ్ల శ్రీనివాస్ అన్న పేరు మీద మరో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ఈ చిత్రం ఇక్కడతోనే అయిపోలేదు. పిఠాపురం అసెంబ్లీ స్థానం కూడా చాలా విచిత్రాలే జరిగిందని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ వచ్చిన దరఖాస్తుల పరంగా చూస్తే కనుక మరో ఇద్దరు సేమ్ పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే నా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఒక అతను బకెట్ అంటే గాజు గ్లాసుకు దగ్గర పోలిక ఉండే బకెట్ గుర్తుకు దరఖాస్తు చేశారు. అలాగే ఇంకొకరు కూడా దగ్గరగా ఉండే గాజు గ్లాసు పోలి ఉండే గుర్తుకు అప్లై చేశారు. ఈ గుర్తుల కేటాయింపులు అన్ని స్క్రూటినీ అంటే రేపటి తర్వాత నామినేషన్ ముగింపు తర్వాత కేటాయింపులు ఉంటాయి. ఈ రకంగా పరికిస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి 6 నెంబర్ బ్యాలెట్ పేపర్ మీద 6 నెంబర్ వచ్చే అవకాశం ఉంది ఈవీఎం మీద. అయితే 5, 7 సంఖ్యలో వచ్చే ఈ ఇండిపెండెంట్ గుర్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రక్రియ పరికిస్తే మాత్రం ఈ నామినేషన్లు మాత్రం చాలా చిత్రంగానే ఉన్నాయి. ఒక్కొక్కరు 2 సెట్లు దాఖలు చేయడం, అందులో వాళ్ళ ఆస్తులు కానీ ఇటువంటి అఫిడవిట్లు సమర్పించిన విధానం కూడా చాలా చిత్రంగానే ఉందని చెప్పాలి. కొంతమంది చిత్రంగా తమ ఆస్తుల విలువ అప్పుల విలువ ఎక్కువ చేసి చూపించడం, కొంతమంది అయితే కనుక తునిలో పరికిస్తే మాత్రం తనకు ఆస్తుల విలువ 2019లో ఏ అఫిడవిట్ సమర్పించారు దానికంటే తక్కువగానే అంటే భూముల విలువ తగ్గినవి చూపించారు. వాస్తవంగా అయితే కనుక మనకి భూముల విలువ రెట్టింపు అయ్యింది. అంటే 5 ఏళ్ల కాలానికి రెట్టింపు చేరుకుంటుంది. అయితే తునిలో దాడిశెట్టి రాజా మంత్రిగా వ్యవహరించారు. ఆయన అఫిడవిట్ లో మాత్రం ఆయనకున్న స్థిరాస్తుల విలువ అంటే ఇంకా తగ్గిందని చూపించారు. చాలా చిత్రంగా అయితే కనుక ఉన్న విలువ కంటే తగ్గిందని చూపించారు. అలాగే పిఠాపురం వరకు పరికిస్తే కనుక పవన్ కళ్యాణ్ సమర్పించిన అఫిడవిట్ లో కొద్ది చిత్రంగానే పేర్కొన్నారు. తన వదిన అంటే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి భార్య కొన్నిదెల సురేఖ దగ్గర నుంచి 2 కోట్లు చేబడులు తీసుకున్నాను అఫిడవిట్ లో పేర్కోవడం మాత్రం చిత్రం. ఇంకో చిత్రం ఏంటంటే 1984లో ఎస్ఎస్సి పూర్తి చేసినట్టుగా ఈయన అఫిడవిట్ లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. వాస్తవంగా అయితే అందులో ఎస్ఎస్సి అని రాయకుండా SSLC అని రాశారు. అంటే స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ గా చూపించారు. అది సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ గా. వాస్తవంగా అయితే చాలా కాలం తర్వాత SSLC కానీ మెట్రిక్ కానీ ఆ ప్రక్రియ ముగిసింది. SSC అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ మాత్రమే వస్తున్నాయి. 1984లో ఈయన విద్య అంటే 10th క్లాస్ పూర్తయింది నెల్లూరులో. అయినప్పటికీ SSLC అని రాశారు. కాకపోతే ఈయన అదృష్టం కొద్ది బ్రాకెట్ లో 10th క్లాస్ అని రాయడంతో ఇంక ఇబ్బంది తప్పిందని చెప్పుకోవాలి. లేకుంటే కాస్త స్క్రూట్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉండేది. అంటే మరి SSLC SSC ఒకటే ప్రక్రియ అయినప్పటికీ SLC అన్నది ఆంగ్లేయుల కాలం నుంచి వచ్చిన పర్యాయ పదం. అది దాన్ని కలిపించి SSC రావడంతో ఇక్కడ తీవ్ర చర్చ జరుగుతుంది. అలాగే తుని దగ్గరకు వచ్చేసరికి పార్టీ నుంచి ఒకళ్ళ అభ్యర్థులు ఒకరు మారడం, అభ్యర్థుల దగ్గర నుంచి బంధువులు కూడా ఒక పార్టీ నుంచి మద్దతుదారులుగా మారడం, ఈ ప్రక్రియలని పరికిస్తే గనక ఎన్నిక చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఎండ తీవ్రత కంటే ఎన్నికల జోరు మరింత పెరిగిపోయి వేడి ఈ ప్రజల్ని ఏ విధంగా వేడికి గురి చేస్తారో మాత్రం తప్పకుండా మరో 2-3 రోజులు తెలిసే అవకాశం ఉంది. సంతోష్. రైట్ తురాని, థ్యాంక్ యూ. రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక తెలంగాణలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 10కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, నల్గొండలో నామినేషన్ల పర్వం ఏ విధంగా ముగిసింది? అన్న మమ్మల్ని ఎందుకన్నా సాగు కొడతావు? ఆవు లేదు కదా, తీసుకోవట్లేదు కదా. పరమేష్ చెప్పండి. రాలేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నామినేషన్ల దాఖలయ్యే ప్రక్రియ అయితే ముగిసింది. ఇక నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అడిగి తెలుసుకుందాం. పరమేష్ చెప్పండి, నామినేషన్ల చివరి రోజు నామినేషన్ల పర్వం ఏ విధంగా ముగిసింది? పరమేష్. పరమేష్, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. పరమేష్ చెప్పండి. నల్గొండ పార్లమెంటు స్థానానికి అయితే పోటీ భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 54 మంది అభ్యర్థులు అయితే 114 పైగా
నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ నుండి 3 ప్రధాన పార్టీలు కూడా ఒక్కొక్క అభ్యర్థి 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నల్గొండ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఇటు బీజేపీ కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇది సిట్టింగ్ స్థానంగా ఉంది. ఈ స్థానాన్ని ఎట్లాగైనా తిరిగి కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ జిల్లా నుండి 2 మంత్రులు ఉన్నారు, ఒక మాజీ మంత్రి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైతే కాంగ్రెస్ స్థానాన్ని, సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తున్నటువంటి పరిస్థితులలో ఈసారి ఎలాగైనా సరే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి శాఖ తగిలియాలని చెప్పేసి ఇప్పటికే శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికీ 2 సార్లు జిల్లాల పర్యటనలు చేయడం మనం చూడొచ్చు. ఒకసారి పొలం బాట పెట్టారు, ఈసారి బస్సు యాత్రతోటి కూడా నల్గొండ జిల్లాలో ఫస్ట్ నల్గొండ జిల్లానే ఎంచుకోవడం జరిగింది. ఒకసారి చూడొచ్చు భువనగిరి పార్లమెంటు, నల్గొండ పార్లమెంటును కూడా ఈ 3 పార్టీలు కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ 2 సీట్లను ఎలాగైనా సరే కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బీజేపీ పార్టీ కూడా ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ చేయించుకొని ఆయన కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీ పార్టీ కూడా ఎలాగైనా సరే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బోని కొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నామినేషన్లు చివరి రోజు కావడంతో 54 మంది అభ్యర్థులు అయితే ఇప్పటికీ నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు నామినేషన్లు స్క్రూటినీ ఉంటుంది, 29కి నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి తప్పులు చేయకుండా అభ్యర్థులు మొత్తం నామినేషన్లు ఫిల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. రైట్ పరమేష్, థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. ఇక తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. ఇక ఏపీలో ఎంపీ స్థానాలకు 600కు పైగా, అలాగే అసెంబ్లీ స్థానాలకు 3300కు పైగా నామినేషన్ దాఖలయ్యాయి. మరి గుంటూరు జిల్లాలో ఏ విధంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. సంతోష్ని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం కోలాహలంగా ముగిసింది. ఎక్కడికక్కడ కూడా ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం నామినేషన్లు పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో, నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలకు దాదాపుగా 731 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. 2210 మంది నామినేషన్లు దాఖలు చేసి ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నామినేషన్లకు సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం ఈ రోజుతో మొదటి ఘట్టం ముగిసిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి ఘట్టం ముగిసినటువంటి అనంతరం 2వ ఘట్టం ఇక సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరగబోతా ఉన్నాయి. అదేవిధంగా 2వ ఘట్టం ముగిసిన అనంతరం కూడా 3వ ఘట్టం ఇక కౌంటింగ్ ప్రక్రియ, ఏదైతే జూన్ 4వ తేదీన కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే మాత్రం పోటాపోటీగా ప్రచారాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా కూడా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, అదేవిధంగా ప్రతి ఇంటికి వారు వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు, ప్రధానంగా ఈ రోజు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియకు దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా 29వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో నామినేషన్ వేసినటువంటి వారందరూ కూడా ఉపసంహరించుకునేందుకు కొంత విసులుబాటు అయితే మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పించినటువంటి నేపథ్యంలో ఇక ఈ రోజు నుంచి 29 వరకు కూడా యొక్క ఏదైతే నామినేషన్ దాఖలు చేసినటువంటి వాటన్నిటికీ సూట్ని నిర్వహిస్తారని చెప్పి కూడా ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సార్వత్రిక కురుక్షేత్ర యుద్ధానికైతే మాత్రం ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఒక వేదికపై పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధంగా ఉన్నారని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రంలో ఒక పక్క బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూటమిగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అయితే మాత్రం బరిలో అయితే నిలిచింది. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో
ఇక కూటమి సంబంధించినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా ఎక్కడికక్కడ గెలుపు నాదంటే నాది అంటూ కూడా ఇప్పటికే ప్రతి సవాళ్లు చేస్తా ఉన్నారు. మరోపక్క అధికార పార్టీ మాత్రం వైనాట్ 175 అంటూ కూడా ఇప్పటికే విరవీగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది కూడా మనం ఇంకా మరికొన్ని రోజులు మాత్రమే సమయం వేచి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇక రాష్ట్రంలో జరగనున్నటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థలు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాయి. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునే విధంగా ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే మాత్రం పూర్తి స్థాయి అధికారులకు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసినటువంటి తర్వాత ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ నెల 25వ తేదీ నుంచి, అంటే ఈ రోజు 25 కాబట్టి ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు కూడా సంబంధించినటువంటి అంశాలపై ఎక్కడికక్కడ అధికారులతో జిల్లా కలెక్టర్లు అయితే మాత్రం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. అదేవిధంగా పోలింగ్ బూతుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోలింగ్ బూతుల్లో సంబంధించి వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలపై కూడా ఆ కలెక్టర్తో సంబంధించినటువంటి అధికారులు పూర్తిస్థాయి కసరత్తు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ రోజు మొదటి ఘట్టం ముగిసినటువంటి అనంతరం అయితే మాత్రం రాజకీయ పార్టీల అభ్యర్థులు అయితే మాత్రం ఇక నువ్వెంత అంటే నేనంతా అనే విధంగా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారని కూడా ప్రస్తుతం తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తాం. సంతోషిని. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 10కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక కరీంనగర్లో నామినేషన్ల పర్వం ఏ విధంగా ముగిసిందో మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, కరీంనగర్లో నామినేషన్ ముగింపు ప్రక్రియ ఏ విధంగా జరిగింది? ప్రవీణ్, చెప్పండి.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 10కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, కరీంనగర్ జిల్లాలో నామినేషన్ ముగింపు ప్రక్రియ ఏ విధంగా పూర్తయింది? అయితే కరీంనగర్ జిల్లా మాత్రం నామినేషన్ పర్వం పూర్తిగా సజావుగా జరిగినట్టు తెలుస్తున్నది. అయితే త్రిముఖ పోటీ జరుగుతున్నట్టు భావిస్తున్నారు. ఒక వర్గం చూసుకున్నట్టయితే ఒక బండి సంజయ్ బీజేపీ తరఫున ముందంజలో ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బండి సంజయ్ ఈసారి కూడా అధికారంలోకి వస్తారని చెప్పేసి భావిస్తున్నారు. అయితే బండి సంజయ్ ఈ రోజు నామినేషన్ విషయంలో వచ్చేసి రాష్ట్ర స్థాయి నుండి ముఖ్య నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా కేంద్రం నుంచి బండి సంజయ్ కి మద్దతుగా కిషన్ రెడ్డి రావడం జరిగింది. గుజరాత్ సీఎం కూడా ఇక్కడ రావడం జరిగింది. భారీ ర్యాలీతో నామినేషన్లు నిర్వహించారు. మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుండి భోగినపల్లి వినోద్ ముందంజలో ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. భోగినపల్లి వినోద్ కూడా గతంలో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నందువలన అతనికి పాత పరిచయాలు మరియు గెలిచే అవకాశాలు కూడా కొంతవరకు ఉన్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ తరఫున చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తెలుస్తున్నది. పొన్నం ప్రభాకర్ వెలిశాల రాజేందర్ కు సీటు కేటాయించడంతో వెలిశాల రాజేందర్ ఇక్కడ నామినేషన్ వేశాడు. అయితే ఎంపీ అభ్యర్థిగా వెలిశాల రాజేందర్ కొంత వరకు పరిచయం లేకున్నప్పటికీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నడుస్తున్నందువలన పొన్నం ప్రభాకర్ కు ఉన్న పరిచయాలు, అదేవిధంగా కాంగ్రెస్ కు ఉన్న దాన్ని బట్టి మనకు వెలిశాల రాజేందర్ కూడా కొన్ని ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నందువల్ల వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఎస్, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.